Hi friends, welcome to Srivis. Please subscribe the button and press the bell icon. 2018 బెస్ట్ ఎంటర్టైన్మెంట్స్గా చెప్పుకోవాలంటే మనం ప్రదీప్ మాచిరాజు అండ్ సుడిగాలి సుధీర్ వీళ్ళిద్దరి పేర్లే మనకి వినిపిస్తూ ఉంటాయి. ఈ ఇయర్ మొత్తం త్రూఅవుట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రదీప్ మాచిరాజు అండ్ సుడిగాలి సుధీర్ గ్రాఫ్ డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గలేదు. వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ తెలుగు ఆడియన్స్ని ఫుల్ ఫిదా చేస్తూ వచ్చారు. సో వీళ్ళిద్దరి మధ్య ఈక్వాలిటీగా ఎంటర్టైన్మెంట్ అనేది సాగింది. సో వీళ్ళిద్దరిని కంపారిజన్గా మనం చూసుకుంటే మాత్రం ఈ ఇయర్ స్టార్టింగ్లోనే ప్రదీప్ మాచిరాజ్కి చాలా బిగ్ షాకింగ్ అండ్ చాలా బ్యాడ్ డేగా స్టార్ట్ అయింది. January 1 మన ప్రదీప్ గారు డ్రంక్ అండ్ డ్రైవ్లో అరెస్ట్ అవ్వడం అండ్ తను వెంటనే తన యొక్క కార్ సీజ్ అవ్వడం, వెంటనే కోర్టు నోటీసులు పంపించడం, కోర్టు వైపు తిరగడం, ఈ January మంత్ మొత్తం చాలా డిస్టర్బ్గా సాగిన తన యొక్క గ్రాఫ్ని ఏమాత్రం పడిపోకుండా డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ తన యొక్క షోస్ని కంటిన్యూ చేసుకుంటూ ప్రతి ఒక్క కోర్ట్ నోటీస్ని తను అటెండ్ అవుతూ కూడా తన యొక్క షెడ్యూల్ని ఏమాత్రం తగ్గించుకోకుండా తన ఇయర్ స్టార్టింగ్లోనే కేటీయూసీ కొంచెం టచ్లో ఉంటే చెప్తా అనే సీజన్ 3లో ఆల్మోస్ట్ ఎండ్ చేసి మనకి 2018లో ఎంటర్ అవ్వడం జరిగింది. సో తనకి ఆ టైంలోనే D10 అనే షో ఆల్మోస్ట్ క్లైమాక్స్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ ఇయర్ అనేది అతనికి చాలా బూస్టప్గానే ఆ షో అనేది సాగింది. అండ్ ఎక్స్ప్రెస్ రాజాను కూడా ఇయర్ January నుంచి కంటిన్యూ చేసుకుంటూనే వచ్చారు. సో ఈక్వాలిటీగా డి అండ్ ఎక్స్ప్రెస్ రాజాని కంటిన్యూటీ మిస్ అవ్వకుండా తను అటెండ్ అవుతూనే వచ్చారు. సో అటు కంపేర్ చేసుకుంటే మన సుడిగాలి సుధీర్ కూడా D10 ఎలా అయితే ప్రదీప్ మాచిరాజు యాంకర్గా తిను వన్ ఆఫ్ ది టీమ్ లీడర్గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా ఆ షో అతనికి కంటిన్యూటీ వచ్చింది. సో వాళ్ళిద్దరికి అది న్యూట్రల్గా చూసుకున్నా తను ఎక్స్ప్రెస్ రాజాతో బిజీగా ఉంటే ప్రదీప్ మనోడు తన యొక్క పోవే పోరా షోతో చాలా బిజీగా ఉన్నారు. సో ఈక్వాలిటీగా 2 షోస్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది అక్కడ. సో ఒకానొక స్టేజ్లో సుధీర్ యొక్క గ్రాఫ్ ఎక్కడ ఇంక్రీజ్ అయిందంటే తనకి ఒక ఛానల్ స్పాన్సర్ చేసి ఆల్మోస్ట్ అన్ని షోస్లలో తన యొక్క క్రియేటివిటీని చూపించుకోవడానికి చాలా ఛాన్సెస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే మనం తారాజువ్వలు షో నుంచి సరైనోళ్ళు షో నుంచి తను తన యొక్క మ్యాజిక్ షోస్ని కానీ, తన యొక్క స్కిట్స్ని కానీ, తన యొక్క డ్యాన్స్లో వెరైటీస్ని కానీ, రోప్ డాన్సెస్ కానీ వీటన్నిటిని చూపించుకోవడానికి తనకి చాలా ఛాన్స్ వచ్చింది అండ్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా స్కోప్ వచ్చింది. అలాగే ప్రదీప్ కూడా మనం చూసుకున్నట్లయితే వచ్చాడయ్య స్వామి అనే ఎపిసోడ్ ప్రదీప్ అండ్ సుధీర్ ఇద్దరు కాంబినేషన్లో చేసి చాలామంది యూత్ని ఆకట్టుకొని తన యొక్క ఎమోషనల్ జర్నీని అటు సైడు చిన్నపిల్లలు అనాథాశ్రయంకి వెళ్ళి అక్కడ కూడా చాలామందిని ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళ యొక్క ఎమోషనల్ అయిన హార్ట్స్ని గెలుచుకొని వీళ్ళిద్దరు త్రూఅవుట్ 2018 ఫుల్ బిజీగానే గడిపి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఆడియన్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇయర్ ఎండింగ్కి వచ్చేలోపు డి జోడీలో కూడా వెల్కమ్ బ్యాక్ టు అన్నట్టు మనకి సుధీర్ అండ్ ప్రదీప్ D10లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో డి జోడీలో కూడా ఇప్పుడు ప్రజెంట్ అంతే ఎంటర్టైన్మెంట్ అనేది కొనసాగుతుంది. అండ్ ఇయర్ ఎండింగ్ ఎవడి గోల వాడిదేతో కూడా ఇద్దరు ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఇయర్ ఎండింగ్ని క్లోజ్ చేసి 2019లో కూడా ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ షోస్లో వీళ్ళు చేయాలి అండ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అనేది తెలుగు ఆడియన్స్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హోప్ ప్రదీప్ గారు తొందరలోనే తన యొక్క ఓన్ ప్రొడక్షన్ నుంచి కొంచెం టచ్లో ఉంటే చెప్తా సీజన్ 4 ఆర్ ఏమైనా న్యూ షో అనేది ట్రై చేస్తారా అనేది మనం చూడాలి. అండ్ సుధీర్ కూడా తన యొక్క న్యూ టాలెంట్ని ఇంకా ఏం చూపిస్తారు 2019లో అనేది వెయిట్ చేద్దాం. Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.